గిట్టని వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలంటే ఎల్లో మీడియాకు ఎవ్వరూ సాటిరారు. కొండా దంపతుల విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కొండా దంపతులు వీడుతున్నారంటూ ఇష్టమొచ్చిన రీతిలో అసత్యపు రాతలు రాసేసింది ఎల్లో మీడియా. అయితే జగన్ ను కలిసిన తర్వాత ఇవన్నీ ఎల్లో మీడియా కట్టుకథలని కొట్టిపారేశారు కొండా దంపతులు. అంతేకాదు జగన్ తో భేటీ తర్వాత తమ మనస్సులో బాధంతా తొలగిపోయిందని ప్రకటించారు. గత కొద్ది కాలంగా ఎల్లో మీడియా నిండా వండివార్చిన వార్తలే దర్శనమిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందంటూ లేనిపోని అసత్య కథనాలు పుంఖాలుగా ప్రచురితమవుతూనే ఉన్నాయి. దాడి వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొనతాల రామకృష్ణ ఆ పార్టీని వీడబోతున్నారంటూ ఇబ్బడి ముబ్బడిగా వార్తలు రాసింది ఎల్లో మీడియా. ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పువ్వాడ అజయ్ కుమార్, జలగం వెంకట్రావు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారని రాసిపారేశాయి. ఇలా ఇబ్బడి ముబ్బడిగా కథనాలు వచ్చినా అవేవీ నిజం కాకపోవడంతో ఎల్లో మీడియా అధినేతలు గుండెలు బాదుకున్నారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వైఎస్సార్ సిపిని ఎలా టార్గెట్ చేద్దామా అని మల్లగుల్లాలు పడింది ఎల్లో మీడియా. అంతే కొండా దంపతులపై దృష్టి కేంద్రీకరించింది. గత కొంతకాలంగా కొండా దంపతులు వైఎస్సార్ కాంగ్రెస్ కు దూరంగా ఉన్నారంటూ అబద్దపు కథనాలను ప్రచురించింది. కొండా దంపతులు వాటిని ఖండించారు. వైఎస్ కుటుంబాన్ని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ వైఎస్ కుటుంబం వెంటే ఉంటామని ప్రకటించారు. కొంతకాలంగా మరి మీడియా ద్వారా ఎన్నో రకాల ప్రచారాలు రావడం జరుగుతా ఉంది. మేము పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాము, వేరే పార్టీ మారే అవకాశం ఉంది అని చెప్పి. కానీ మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, మేము జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని గాని మరి వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని గాని ఎప్పుడూ కూడా తగ్గించుకోమనేటువంటి విషయము. కొండా దంపతులు ములాఖతు ద్వారా జగన్ తో సమావేశమయ్యారు. కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా వచ్చిన సమస్యల్ని పార్టీ అధ్యక్షునితో మాట్లాడి పరిష్కరించుకున్నామని చెప్పారు. పార్టీపై తమకు అసంతృప్తి ఉందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. తాము వైఎస్సార్ సిపిలోనే ఉన్నామని చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని కూడా వారు స్పష్టం చేశారు. మరి గతంలో మరి వాళ్ళ కుటుంబం వెంట ఏ విధంగా ఉన్నామో ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబాన్ని వీడిపోలేదు, వీడిపోయే ప్రసక్తి కూడా లేదు. మరి ఇప్పుడు మాకు ఆ కొంత బాధ తగ్గించుకోవడానికి ఆయన దగ్గరికి రావడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడిన తర్వాత మా మనసులో ఉన్న బాధ పూర్తిగా తొలగిపోయింది. ఇక నుంచి ఫుల్ టైమ్ మరి పార్టీలో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే వరకు మరి వారి కుటుంబం వెంట నడిచి వెన్నంటి ఉంటామని తెలియజేసుకుంటూ వరంగల్ జిల్లాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి జగన్ సూచించిన ఫార్ములా ప్రకారం నడుచుకుంటామని కొండా దంపతులు తెలిపారు. దీంతో ఎల్లో మీడియా అవాక్కయింది. తమ పాచికలు పారనందుకు తెగ బాధపడిపోయింది. ఎన్ని అవాస్తవాలు రాసినా, ఎంత ఏకపక్షంగా వార్తలు ప్రచురించినా ప్రజల పక్షం ఎవరున్నారో జనానికి తెలుసు. ఒక ఫేమస్ ఇంటర్నేషనల్ లీడర్ అండ్ రైటర్ అండ్ సక్సెస్ఫుల్ మేనేజర్ రాబిన్ శర్మ రాసినటువంటి ది లీడర్ హూ హ్యాడ్ నో టైటిల్ అనే పుస్తకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా వైపు నుంచి బహుమతిగా, మీకున్నటువంటి వీలున్న సమయంలో ఈ 3 పుస్తకాలను చదవండి అని ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబిన్ శర్మ పుస్తకాలు మీరు కూడా చదువుతారని ప్రశ్నించడం. ఏదేమైనా సరే మోస్ట్ పాపులర్ లీడర్ జైలు గోడల నుంచి, అక్రమ నిర్బంధాల నుంచి బయటకు వస్తాడని, ఆయన వచ్చేంత వరకు ఆయన తరపున ప్రజా ఉద్యమాల్ని నడిపిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయి. వైఎస్సార్ కుటుంబంపై కాంగ్రెస్ నేతలు కక్ష కట్టారు. అందుకే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి సీబీఐతో వేధిస్తూనే ఉన్నారు. వైఎస్ అండతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన మరణానంతరం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. అందుకే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. ప్రజలకిచ్చిన హామీల మేరకు మనస్సాక్షిని నమ్ముకుని వారంతా వైఎస్ కుటుంబానికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. పదవులను సైతం తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధపడ్డారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, ఆశయాలతో ఆయనకి వెన్నంటి ఉండాలి, ఆయన కుటుంబానికి వెన్నంటి ఉండాలి. ఈ రోజు కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న ఆ కుటుంబాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై దిగజారుడు రాజకీయాలు చేస్తున్న ఈ తరుణంలో తప్పనిసరిగా ఆత్మసాక్షిగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది.